హాయ్ ఫ్రెండ్స్, కనుమ పండగ స్పెషల్ నాటుకోడి కర్రీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఈ స్పెషల్ మసాలా వాడి ఈ కర్రీని చేస్తే మంచి టేస్టీగా అయితే రెడీ అవుతుంది. ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా ఆనియన్స్ను పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న మసాలా పేస్ట్ అండి ఇది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకుని చికెన్ను నీట్గా వాష్ చేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఉడికించుకుని పెట్టుకోవాలండి. నాటుకోడి కాబట్టి తొందరగా కుక్ అవ్వదు, అందుకోసం ముందుగానే కొంచెం ఉడికించుకుని పెట్టుకుంటే ఈ కర్రీ అనేది మంచి టేస్టీతో అయితే రెడీ అవుతుంది. తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన కారం మొత్తం ముక్కలకు బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసి కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి. కుక్కర్ అవసరం లేకుండా ఈ విధంగా చేసి చూడండి. నాటుకోడి కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మీకు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ముక్కని వాటర్ వేసి ఉడికించాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి. మీరు కరెక్ట్గా క్వాంటిటీ చూసుకుని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆంధ్ర స్పెషల్ నాటుకోడి కర్రీ ఈ విధంగా చేసి చూడండి. మంచి టేస్టీతో అయితే రెడీ అవుతుంది. రైస్, రోటీ, బిర్యానీ, గారెలు వేటిలో తిన్న కూడా సూపర్ టేస్టీతో అయితే ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.